తెలుసుకుందాం. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన నేడు పార్టీ నేతలతో ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుండగా పార్టీ తరపున నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పలు అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ తరపున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించేందుకు జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారని భావిస్తున్నారు. వాస్తవానికి జగన్ 2 రోజుల పులివెందుల పర్యటన తర్వాత ఈ సమావేశం నిర్వహించాలని భావించారు. కానీ ఈలోపే 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్న జగన్ పార్టీ సమావేశాన్ని ఇవాళే నిర్వహించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన నేడు పార్టీ నేతలతో ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుండగా పార్టీ తరపున నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన వారందరితో కూడా భేటీ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రశ్న తాడేపల్లి వైఎస్ జగన్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి వద్దకు 175 నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు చేరుకుంటున్నారు. గెలిచిన అభ్యర్థులతో పాటుగా 11 మంది అసెంబ్లీ అంటే జగన్మోహన్ రెడ్డి కాక 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఇప్పటికే ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. మనం చూసిన విజువల్స్ లో అట్లాగే ఎంపీ అభ్యర్థులను కూడా సమావేశానికి ప్రత్యేకంగా పిలిచినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఏం జరిగింది అనే దాని మీద పోస్ట్ మార్టం చేసుకున్న సీఎం జగన్ దానికి సంబంధించి ఇక్కడ పార్టీ ప్రతినిధులతో కూడా మాట్లాడనున్నారు. ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు జగన్ ఇంటి వద్ద ఇప్పటికే ఆ సందడి వాతావరణం ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అట్లాగే స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా సమావేశానికి లోపలికి వెళ్తామంటూ కొంత వారిని గేట్ దగ్గర సెక్యూరిటీని అడిగే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే అనుమతి ఉందంటూ కూడా వారు అందరినీ నాయకుల్ని నియోజకవర్గ స్థాయి నేతలందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా లోపలికి చేరుకున్నారు. లోపల మనం చూస్తున్నాం ఒక పెద్ద టెంట్ వేశారు గేట్ లోపల. అంటే ఇది మీరు చూసేది మొదటి గేట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రధాన ద్వారం ఇది అనుకుంటే కనుక దీని తర్వాత మరలా ఇంకొక ద్వారం ఉంటుంది. అంటే ఆ రెండవ గేటు దాటిన తర్వాత మాత్రమే అక్కడ ఒక సుమారుగా 300 కుర్చీలు వేశారు. ఒక పెద్ద టెంట్ వంటి కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం. మీడియాను కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. మరోపక్క ఇప్పటికే నేతలంతా కూడా చాలా బాధతోనే ఇక్కడికి చేరుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఓటమి బాధ వారిని ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద ఇంకా వీరు ఆ బాధ నుండి బయటకు రాలేదనే చెప్పుకోవచ్చు. ఎంపీలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన లిస్ట్ ఇప్పటికే గేట్ దగ్గర సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఆ లిస్ట్ లో పేరు ఉన్న వారిని మాత్రమే సెక్యూరిటీ లోపలికి అలౌ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాక 10 మంది ఎమ్మెల్యేలు అట్లాగే ఎంపీలకు సంబంధించి గెలిచిన ఎంపీలతో పాటుగా ఓడిపోయి ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో నియోజకవర్గ స్థాయిలో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు వారిని కూడా కొంత ఇక్కడికి పిలిచిన నేపథ్యంలో అసలు ఈ నేతలంతా కూడా ఏం చెప్తారు? ఇప్పుడు ఎప్పటిలాగానే వన్ మ్యాన్ షో నడవబోతుందా, లేకపోతే ఓటమికి సంబంధించి వీరు ఏమన్నా సీఎం జగన్తో చర్చించే అవకాశం ఉంటుందో 1-1? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అసలు సీఎం జగన్ కలిసే అవకాశం లేదు అంటూ కూడా అప్పుడు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. గోపాలపురం ఎమ్మెల్యే కూడా ఇక్కడ చేరుకున్నారు. సార్, ఏంటి సీఎం జగన్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? రాష్ట్రంలో జగన్మోహన్ గారు పక్కన పరిపాలన చేశారు. కానీ ప్రజలు
అంటే మేమంతా మా దగ్గరికి వచ్చి ప్రజలందరూ కూడా మేమంతా ఓట్లు ఇస్తాం కానీ అక్కడ మాకు దాంట్లో మేము ఓటమి పాలవుతాం చాలా బాధగా ఉందని ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి చెప్పారు. అంటే మాది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరు కూడా మా వద్దకు వచ్చి మేమంతా మేము ఓట్లు ఇస్తాం కానీ అక్కడ రాలేదని చాలా అంటారు. అంటే కొవ్వూరు నియోజకవర్గంలో చాలా కష్టపడ్డారు మీరు. ఏంటి ఓటమికి ఏమనుకుంటున్నారు మీరు ప్రధాన కారణం? ఊరు నియోజకవర్గంలో 100% నేను కష్టపడడం జరిగింది. కానీ ఈవీఎంలు ఏమైనా ఫాల్ట్ జరిగిందని నేను అనుకుంటున్నా. ఏదేం జరిగినా వాళ్ళ జగన్మోహన్ గారు పక్కనే అంటే వాళ్ళు చూడడానికి ఏ పక్క వెళ్ళినా అన్ని విధాలు కూడా అన్ని చక్కగా అది సంక్షేమ పథకాలు చేసి కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ సూపర్ సిక్స్ ఉన్నాయి. ఆ సూపర్ సిక్స్ విధానం వల్ల అది మా చంద్రబాబు ఇవన్నీ చేస్తాడో లేదో మనకు తెలియదు. ఏంటి 151 గెలిచినప్పుడు ఈవీఎం మీద డౌట్ రాలేదు, ఇప్పుడు వస్తుందని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ 151 చెప్పినప్పుడు కూడా అక్కడ జగన్మోహన్ గారు పాదయాత్రలో చేస్తాను మాట ఇచ్చిన ప్రకారం ప్రతి చేసుకొచ్చారు. ఇవాళ కూడా జగన్మోహన్ గారు చేస్తాడు నమ్మకంతో 150 నెగ్గించారు. కానీ ఇవాళ చేసి ఉన్నాయి. ఇప్పుడు మాది ఎస్సీ కౌన్సిల్ సభ్యులు అనుకోండి. ఎస్సీ కౌన్సిల్తో పేద బడుగు కూడా ప్రతి చేసి దానివల్ల ప్రజలందరూ మేము ఓట్లు వేసామండి ఓట్లు వేసుకోలేని మాకు అంతం జరిగింది. కానీ జగన్మోహన్ గారు వాళ్ళ ప్రతిదీ అధికారంలో ఉన్నప్పుడు అసలు జగన్ ఎమ్మెల్యేలను కలవలేదు, మంత్రిని కలవలేదు, ఎంపీని కలవలేదు అన్న అసంతృప్తి ఉందా? అలాంటిది ఏం లేదంటే నేను ఇంచుమించుగా ఎప్పుడు నేను ఇంట్లో 10 రోజులకు ఒకసారి ప్రెసిడెంట్ గారు కలవడం. ఆ రోజు కూడా మా నియోజకవర్గ సంబంధించిన సుమారుగా నేను 22,500 కోట్లు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కూడా 200 కోట్లు డెవలప్మెంట్ చేశాను. నేను నియోజకవర్గంలో గోపాలపురం నియోజకవర్గం ఏది అడిగితే నాకు పక్క నెరవేర్చారు. నాకు విషయంలో అలాంటిది ఏం లేదు. ఎప్పుడు కలితే నాకు అపాయింట్మెంట్ మనం చూస్తున్నాం కారుమూరి సునీల్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ఆ, ఓటమికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అన్ని చర్చించుకుంటామండి. అన్ని జగన్ గారితో మాట్లాడుకుని అంటే ఏమన్నా చెప్పాలనుకున్నారా సీఎం జగన్కి? ఏం చెప్దాం అనుకుంటున్నారు? వివిధ కారణాలు ఉన్నాయి. మేము ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం. మనం చూస్తున్నాం ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కారుమూరి సునీల్ కూడా ఇప్పుడే చేరుకున్నారు. దాంతోపాటుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి మొత్తం అంటే టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి మొత్తం ఎక్స్ఎమ్మెల్యేలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 15 నియోజకవర్గాలకు చెందిన ఎక్స్ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. అంటే ఓటమికి సంబంధించి ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద ప్రధానంగా చర్చించిందని అయితే ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ చెప్పారు. అట్లాగే కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి కల్లారి వెంకట్రావు మాటలు కూడా ఉన్నాం. సీఎం మాజీ సీఎం జగన్ ఏదైతే స్టాండ్ చెప్పారో ఈవీఎంలకు సంబంధించి అదే స్టాండ్ మీద కొవ్వూరు నుండి పోటీ చేసిన గోపాలపురం మాజీ ఎమ్మెల్యే కల్లారి వెంకట్రావు అదే స్టాండ్ ఈవీఎంల మీద డౌట్ ఉన్నాయని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతలు 151 వచ్చినప్పుడు రాని డౌట్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది అని అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ ప్రశ్న అడిగినప్పుడు దాటవేసే ధోరణి కూడా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కొంత ఈ మీటింగ్ లో ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు జగన్ తో ఏం చెప్పబోతున్నారు అంటే సంక్షేమ పథకాలు ఇన్ని ఇచ్చినా కూడా ఎక్స్ఎం జగన్ ఒకటే చెప్పుకుంటూ వచ్చారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పినటువంటి ఎక్స్ఎం జగన్ అంటే ఇప్పుడు ఇంత దారుణ ఓటమిని చవి చూసిన తర్వాత కారణం ఏమనుకుంటున్నారు? మరి ప్రతి ఇంటికి సంబంధించి సంక్షేమ ఫలాలు అందలేదా, లేకపోతే గడప గడపకి తిరిగారు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఎక్స్ఎమ్మెల్యేలు, మరి అది సరిగా చేయలేదా అనే దాని మీద, లేకపోతే ఈ సంక్షేమ ఫలాలకు సంబంధించి ఎక్కడ ఏం జరిగిందనే దాని మీద స్క్రూటినీ చేసుకునే ప్రయత్నం ఉంటుంది అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్న ప్రశ్న. ఏదేమైనా కూడా ఈ సమావేశం అనంతరం కూడా నియోజకవర్గాలకు సంబంధించి అంటే అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్ ఎమ్మెల్యేలు మంత్రులతో సరిగా కలవకపోవడం కానీ వారి సమస్యలు వినకపోవడం, బయట అధికారుల వద్ద ఆగిపోవడం ఇవన్నీ చూసిన నేపథ్యంలో దీని మీద ఓటమికి సంబంధించి ఈ సమావేశం అనంతరం ఏం మాట్లాడతారు మాజీ సీఎం జగన్ అనేది కొంత ఉత్కంఠ రేపుతుందని